వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మీ మహేష్. సో మీరు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట. అదేనండి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు రాలేదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రాని వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను డీటెయిల్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ చెప్తాను అన్నమాట. విత్ స్క్రీన్ రికార్డింగ్ చాలా డీటెయిల్గా చెప్తాను, మీరు ఎలా కాలేజ్ని చూస్ చేసుకోవాలి అనేది. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడే వీడియోసే ఎప్పుడు మేము అందిస్తూ ఉంటాం. అందుకు మీ నుంచి మాకు వచ్చే చిన్న సపోర్ట్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. అంతే. థ్యాంక్ యూ. ఈ వివరాలకు వెళ్దాం. ఇది మీకు చూస్తున్నారు కదా, ఏపీ EAPSET 2024 అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా? ఇప్పుడు స్టెప్ 1 ఏంటంటే, మీరు కావాల్సిన కాలేజ్ అన్నీ కూడా మీరు చూస్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ అంటే, మీరు ఒక 50 కాలేజీలో 100 కాలేజీలు అనుకుంటే అవి మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. వీటితో పాటు మీరు చేయవలసింది ఏంటి అంటే, సెకండ్ ఆప్షన్. నేను ఓన్లీ ఒక ఆప్షనే నేను తీసుకోమని చెప్పను. ఫస్ట్ ఆప్షన్ కన్సిడర్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కట్ ఆఫ్ ర్యాంక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజ్ అలాట్మెంట్, దేనితో సంబంధం లేకుండా కూడా మీరు మంచి మంచి కాలేజెస్ని, అన్ని బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తుంటే మినిమం 100 పైనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది కన్సిడర్ చేస్తూ సెకండ్ చెప్పే ఆప్షన్ కూడా చూడండి. ఇక మీరు అఫీషియల్ వెబ్సైట్, సో మీరు అక్కడికి వెళ్తే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఫస్ట్ ఫేజ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కదా. ఈ మీ సెకండ్ ఫేజ్ వాళ్ళు ఏం చేయాలంటే, ముందుగానే ఈ యొక్క డేటా మాయం అయ్యేలోగానే మీరు చెక్ చేసుకోండి. నేను నాకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు చూస్ చేసుకుంటానంటే బిస్కెట్. ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. ఎలా ఇందాక చూపించి ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ అనమాట. మీకు ఎలా వస్తుంది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్. ఇక్కడ కాలేజ్ నేమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే, కాలేజ్ నేమ్స్ని ఇక్కడ చూస్తే ఒక సింపుల్ నేను విట్ అని క్లిక్ చేశాను. ఓకే, విట్ ఏపీ యూనివర్సిటీ క్లిక్ చేశాను. ఇక్కడ చూస్తే విట్ ఏపీ యూనివర్సిటీ వచ్చిందనమాట. ఓకే, ఈ విట్ ఏపీ యూనివర్సిటీలో ఇక్కడ కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏం చేస్తారు, మీకేం కావాలి, CSE బ్లాక్ చైన్ టెక్నాలజీ చూద్దాం. CSE బ్లాక్ చైన్ టెక్నాలజీ సబ్మిట్. ఓకే, ఇక్కడ మొత్తం షో రిజల్ట్స్లో పెట్టుకొని 100 పెట్టుకోండి. 100 పెట్టిన తర్వాత ఇక్కడ కేవలం 21 సీట్సే ఫిల్ అయ్యాయి. నిజంగా 21 సీట్సే ఉన్నాయా, లేదా ఇంకా ఎక్కువ సీట్స్ ఉంటే 21 ఫిల్ అయ్యాయని మీరు చెక్ చేసుకోవాలి. దానికి కాను మీకు కాలేజ్ వైజ్ ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ ఉంటుంది. మీకు అది చూపిస్తాను. అది ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ చూసారా, ఈ ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను LBC లక్కీ ఓపెన్ చేస్తున్నాను, నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు విట్ అని క్లిక్ చేయండి. విట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ విట్ ఏపీ యూనివర్సిటీ వస్తుంది. ఈ విట్ ఏపీ యూనివర్సిటీ వచ్చిన తర్వాత మనం CSE బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎన్ని సీట్స్ ఉన్నాయి, 21 సీట్సే ఉన్నాయి. మనకి ఇందాక ఎన్ని ఫిల్ అయినాయి, 21 ఫిల్ అయినాయి. సో ఈ కాలేజీలో సీట్స్ అనేవి ఖాళీగా లేవు. మేబీ ఎవరైనా క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయొచ్చు, లేదా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఈ విట్ ఏపీ యూనివర్సిటీలో మీ కేటగిరీ ఏంటో ఇక్కడ సార్ట్అవుట్ పెట్టుకోండి. జెండర్ అండ్ క్యాస్ట్ సార్ట్అవుట్ పెట్టుకుంటే, సపోజ్ నేను BCA విద్యార్థిని. సో ఈ BCA విద్యార్థిని కాబట్టి, సో ఈ BCA పరంగా ఎంత క్లోజ్ అయింది, 13,000తో క్లోజ్ అయింది అనమాట. ఓకే, అండ్ 7,000 తోటి AU SU పరంగా 13,000తో క్లోజ్ అయింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు ఎంత రాంగ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ పెట్టుకున్నా చూసుకోండి. ఇక్కడ చూస్తే BCA ఫిల్ అయింది కదా, రిమైనింగ్ వేరే కేటగిరీకి కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి. చూపిస్తాను మీకు అది. ఇక్కడ ఫిల్ అవ్వాలి, ఈ కాలేజ్ ఫిల్ అవ్వాలనుకుంటే వేరే కాలేజు OC వాళ్ళకి BCA వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ఎవరు కూడా BCA వాళ్ళు ఆ కాలేజీని చూస్ చేసుకోవాలి. అంత రాంగుగా ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి చూస్ చేసుకోకుండా, అండ్ అదేవిధంగా సరిగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోలేదు అనమాట. సో ఇక్కడ చూస్తే ఈ 7,000 13,000తో క్లోజ్ అయింది. సో మీ ర్యాంక్ ఎంత, 20,000 30,000 వచ్చింది అనుకుందాం. సో ఈ కాలేజ్ చూస్ చేసుకోవచ్చు అంటే చూస్ చేసుకోండి, కానీ హోప్స్ పెట్టుకోవద్దు. సో ఈ కాలేజ్ మనకు రాదు కాబట్టి అయినా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం. ఏమో ఇక్కడ చూసిన ఈ వెంకట లక్ష్మీ కళ్యాణ్ అనే అతను, నాకు 13,000 వచ్చింది, నాకు ఈ కాలేజ్ ఏంటని వేరే ఆప్షన్స్ కానీ వేరే సైడ్ వెళ్తారేమో, సీట్ ఖాళీ అవుతుందేమో అని హోప్ తోటి ఇది పెట్టుకుంటాం. సో మనం ఎప్పటి వరకు పెట్టుకోవాలి,
ఖచ్చితంగా మన ర్యాంక్ కటైతో పాటు అంటే నీకు 30,000 ర్యాంక్ వస్తే 50,000 దాకా కట్ అయ్యే ప్రతి కాలేజీని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సీట్స్ కూడా ఇప్పుడు మనం 21 సీట్స్ చూసాం కదా, 21 సీట్స్తో పాటు సపోజ్ మనకి సీట్స్ ఉండే 21 అయి ఉండి మనకి ఈ కాలేజీలో 18 ఫిల్ అయ్యింది అనుకో, అట్లా సీట్స్ ఖాళీ ఉండేంత వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మొత్తం నేను మీకు ఒక ఆర్డర్ చెప్తాను చూడండి. మీకు కావాల్సిన కాలేజెస్, కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకున్న కాలేజెస్, అండ్ ఇప్పుడు చూపించిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని బేస్ చేసుకున్న కాలేజెస్, అండ్ అదేవిధంగా నేను కొన్ని కాలేజ్ సీట్స్ క్యాన్సిల్ అయ్యని చెప్తాను మన వాట్సాప్ ఛానల్లో. మీరు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలి. వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. మీరేం నాకు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ ఫాలో అయ్యి ఉండండి. ఏముంది దాంట్లో, ఫాలో అవ్వండి. అక్కడ నేను అప్డేట్ చేస్తాను. ఎందుకు అక్కడ అప్డేట్ చేస్తామంటే యూట్యూబ్ నేను ఆఫీస్లో ఉన్నప్పుడు అప్డేట్ చేయలేను. ఓకే, అండ్ అదేవిధంగా నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ నేను అప్డేట్ చేయలేను. వాట్సాప్ అనుకుని ఇమీడియట్గా అక్కడ పిన్ చేయొచ్చు, ఒక వాట్సాప్ మెసేజే కాబట్టి వాట్సాప్ ఛానల్. సో మీరు మీ యొక్క స్టేటస్ చూసుకుంటూ ఉంటారు కదా, అక్కడ ఉంటుంది మన వాట్సాప్ ఛానల్ ఫాలో అయిన తర్వాత. సో ఆ వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ అప్డేట్ చేస్తాను. ఇక టెలిగ్రాము యువర్స్ మీడియా అని ఇంకొక గ్రూప్ ఉందన్నమాట, స్టూడెంట్స్ అందరూ కమ్యూనిటీ గ్రూప్. ఆ గ్రూప్లో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు మీకు మెసేజ్ పెడుతూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు నేను క్యాన్సిల్ చేసుకుంటాను, నాకు చెప్తారు, మీకు చెప్పరు. మీకేంటి, నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, నాకు ఆ కాలేజ్ వద్దని చెప్తారు. ఎవరైనా నాకు ఆ కాలేజ్ నచ్చలేదు వద్దన్నప్పుడు ఆ కాలేజ్ మనం రాసేసుకోవడం. ఓకే, అది మనం వెబ్ ఆప్షన్లో పెట్టేసుకోవాలి. ఓకే, అలా క్యాన్సిల్ అయిన సీట్స్ అండ్ సీట్స్ ఉండి ఫిల్ అవ్వండి. నేను చూపిస్తాను. నేను మీకు ఒక రఫ్ కాలేజ్ ఏదైనా కాలేజ్ చూపిస్తాను. ఏం చూపిస్తుంటారు, కిడ్స్ అక్షర్. సో చాలామందికి తెలియదు ఈ కాలేజ్. ఓకే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్. ఇది గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. జస్ట్ మీకు రఫ్గా చూపించడం కోసం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి కిడ్స్, వాళ్ళకి ఏమైందంటే కిడ్స్ కోడ్ చేంజ్ అయిందనమాట. ఓకే, ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ 48 సీట్స్ ఉన్నాయి, 47 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఒక సీట్ ఫిల్ అవ్వలేదంటే అది మనకి ఎన్సీసీ స్పోర్ట్స్ కింద వెళ్తుందన్నమాట. సో 47 సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఇది కాదు, ఇంకొక బ్రాంచ్ చూపిద్దాం. ఈసీ చూద్దాం. పర్లేదు, కిడ్స్ మనం ఇచ్చిన అవేర్నెస్ వల్ల బాగానే ఫిల్ అయినట్టయితే. ఇది లాస్ట్ మూమెంట్లో వాళ్ళు చేంజ్ చేసుకున్నారు అనమాట. లాస్ట్ మూమెంట్ కాదు, ఈ చేంజ్ చేసుకున్నారు. సో చాలామంది తెలియదు అనుకున్నాను, బట్ మంచి అవేర్నెస్ అయింది. ఈసీ 48 ఈసీగా ఫిల్ అయింది. కంప్యూటర్ సైన్స్ అని చూద్దాం, 288. మేబీ చాలామంది ఏమేమి ఉంటారంటే కేకే అండ్ కేఎస్ఆర్ అనుకొని పెట్టుకుంటారు కౌన్సిలింగ్. బట్ కేకే అండ్ కేఎస్ఆర్ వేరమ్మా, ఈ కిడ్స్ అక్షర్ వేరు. మరి అలా కన్ఫ్యూజ్ అయ్యి పెట్టుకున్న వాళ్ళు కూడా చేసుకోండి, కొంచెం చూసుకోండి అమ్మా. ఈ కాలేజ్ 285 మొత్తం ఫిల్ అయిపోయింది, 100% ఫిల్ అయిపోయింది. ఇది కాదు, ఇంకేం చెప్దాం. మనకి తెలిసిన కాలేజ్, ఫిల్ అవ్వని కాలేజ్ చూద్దాం. సరే ఇది చూద్దాం. ఇది న్యూస్ అంట. న్యూస్లో కూడా త్రిబుల్ చూద్దాం. సబ్మిట్, మీకు ఎగ్జాంపుల్ చూపించుకున్న కోసం. ఈ న్యూస్ అంటే న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ త్రిబుల్ ఒక్క సీటుగా ఫిల్ అవ్వాలి తెలుసా. అదే దీంట్లో సిఎస్సి ఫిల్ అయిందని చూద్దాం. సిఎస్సి ఫిల్ అయింది, త్రిబుల్ ఒక్క సీటుగా ఫిల్ అవ్వాలి. సో మీకు నేను సిఎస్సి చూపిస్తే మీకు అర్థం కాదు, ఈసీ చూపిద్దాం. ఈసీ ఏమన్నా ఫిల్ అయినాయా, ఈసీ కూడా బాగానే ఫిల్ అయినాయి. ఈసీ 9 మెంబర్స్ ఈ కాలేజీని చూస్ చేసుకున్నారు. 9 మెంబర్స్కి అలాట్ అయిందనమాట. సో దీంట్లో ఈ న్యూస్ చూద్దాం. ఈ న్యూస్లో చూసారా ఈసీ ఎంత ఉంది, ఈసీ 96 సీట్స్ ఉన్నాయి. ఈ 96 సీట్స్ ఉంటే కానీ ఇక్కడ ఓన్లీ 9 సీట్స్ ఫిల్ అయినాయి. అంటే ఇంకా 90 సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. సారీ 90 కాదు, 80+ సీట్స్ అనేవి ఖాళీ ఉన్నాయి. సో 80 సీట్స్ ఖాళీ ఉన్నప్పుడు ఈ కాలేజీని చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ కాలేజీని మంచిది కాదా చూస్ చేసుకుని నేను చెప్పట్లా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఏ కాలేజ్ సీట్స్ ఖాళీ ఉన్నాయో చెక్ చేసుకునే విధానం అనమాట. కానీ చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మీకు తెలిసిన కాలేజ్, టాప్ కాలేజ్ అన్నీ కూడా ఇలా చెక్ చేసుకోండి. మీకు తెలియని కాలేజ్ ఒకసారి చూసుకోండి, ఆ కాలేజ్ మంచిదా కాదా చూస్ చేసుకొని మంచిగా ఒక పెన్ను పేపర్ మీద పెట్టి ప్రిపేర్ చేసుకోండి సీట్ అలాట్మెంట్ అనేది. దాన్ని బట్టి మీరు కౌన్సిలింగ్కి వెళ్తే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. నాకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు వెళ్తానన్నా అంటే మీకు బిస్కెట్ అవుతారు. అప్పుడు మీకు ఎన్ని సైట్స్ పనిచేయవు, సైట్స్ అని వర్క్ అవ్వవు. ఓకేనా, మీరు ముందుగానే తీసుకొని, టైం లేదు, ఇబ్బంది లేదు, ప్యాన్ పేపర్ తీసుకొని మొత్తం రాసి పెట్టుకోండి. మీరు డొనేషన్కి వెళ్ళాలంటే మస్తు. నీకు హైదరాబాద్ కాలేజ్, నేను ఏపీ కాలేజ్ నేను టచ్ చేయలే, డొనేషన్స్ పరంగా అడగలేదు. ఈ ఇయర్ టీఎస్ అడిగాను, 18 లక్షలు ఒక కాలేజ్ అడిగారమ్మా డొనేషన్. కాలేజ్ ఫీ 2 లక్షలు. అంటే
4 ఇయర్స్ కలిపి 8 lakhs కాలేజ్ ఫీ, 18 lakhs డొనేషన్. అండ్ అది కూడా హై రికమెండేషన్ ఉంటే నా సీట్ ఇస్తారంట. అది అంత డిమాండ్ ఉంది. సో అందుకు మీ అంత అమౌంట్ పెట్టే బదులు కొంచెం కష్టపడితే మంచి కాలేజ్ సీట్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ చాలామందికి మంచి మంచి కాలేజ్ వచ్చాయి, వాళ్ళకి తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ. వాళ్ళకి మంచి కాలేజ్ తక్కువ ర్యాంక్ వచ్చినా, కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా మంచి కాలేజ్ వచ్చిందంటే రిమైనింగ్ వాళ్ళు సరిగ్గా కౌన్సిలింగ్ పెట్టుకోలేదు కాబట్టి, వాళ్ళకి కౌన్సిలింగ్ మంచిగా పెట్టుకున్నారు కాబట్టి కాలేజ్ అనేవి వెళ్ళటైనాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.